హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఒక మంచి థంబ్‌నెయిల్ అయితే చేసి చూపిస్తాను. సో అది కూడా ఫోటోషాప్‌లో. ముందుగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక కలర్ అయితే తీసుకుందాము. సో ఇదేంటి అంటే నార్మల్‌గా ఒక కలర్ అయితే తీసుకోవాలి కదా అని తీసుకుంటున్నాను. అండ్ ఒక తాజ్‌మహల్‌కి ఒక బ్లాగింగ్ ఛానల్ థంబ్‌నెయిల్ ఎలా చేస్తారని చూపిస్తానన్నమాట. ఇక్కడ మనకి ఒక తాజ్‌మహల్ అయితే ఉంది. సో ఈ తాజ్‌మహల్ అనేది నేను డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్ళారో ఆ ప్లేస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో అయితే పెట్టుకోండి. ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తాను. సో అవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షిఫ్ట్ పట్టుకొని మొత్తం మనం స్క్రీన్ మొత్తం అడ్జస్ట్ అయితే చేద్దాము. థంబ్‌నెయిల్ సైజ్ వచ్చి 1280x720. సో చాలామంది చెప్పలేదు అంటున్నారు. యాక్చువల్లీ అది రెగ్యులర్గా అందరికీ తెలుస్తుందని నేనైతే చెప్పట్లేదు అనమాట. సో ఓకే, ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక ఇమేజ్ అయితే తీసుకుందాం. ఈ ఇమేజ్ ఏంటి అంటే, సో మనం ఏదైనా నా కటింగ్ ఇమేజ్ ఒకటి తీసుకుందాం. మీది కూడా కట్ చేసి పెట్టుకోండి. పెన్ టూల్తో కటింగ్ చేసుకోవాలి. దాని గురించి తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అప్పుడప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మనది మెయిన్ ఎయిమ్ వచ్చి యూట్యూబర్స్ కోసమే మన ఛానల్. సో యూట్యూబర్ అండ్ టెక్. సో ఫోటోషాప్ పెడుతున్నాను అప్పుడప్పుడు. సో మీరు నేర్చుకుంటారని అయితే, సో యూట్యూబర్స్ కూడా ఫోటోషాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కదా అని పెడుతున్నాను అనమాట. సో డైలీ వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు, ఇకపై డైలీ వీడియోస్ పెడతాను. ఈ మీది ఏదైతే ఫోటో ఉంటుందో కటింగ్ చేసుకుంటారో ఆ ఫోటోనైతే మీరైతే ఖచ్చితంగా కరెక్ట్గా అయితే పెట్టుకొని ఓకే అయితే క్లిక్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఎరేజర్తో మనమైతే చెరుపుకోవాలి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పక్కాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మనకు సపోర్ట్ ఉంటుంది. ఈ వీడియో నలుగురికి చూపించాలంటే మీరు లైక్స్ అయితే కొట్టాలి. సో మనం ఎరేజర్ సింబల్తో ఎరేజర్ అయితే చేసుకున్నాము. సో చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక లేయర్ అయితే తీసుకొని మనం మొత్తం బ్రష్ అయితే వేసుకుందాం. సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ అండ్ వైట్ అండ్ గ్రీన్ కూడా వేసుకుంటాను. ముందుగా వైట్ కలర్ అయితే వేసుకున్నాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో మనం వైట్ కలర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం టెక్స్ట్ ఏదైనా రాస్తే అది హైలైట్ అవుతుంది. ఇంకా ఇది ఫినిష్ అయితే అవ్వదు. సో మనం ఇంకా కొన్ని అవుట్పుట్స్ అయితే తేవాలి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే తీసుకొస్తాను. సో మనకి ఇలా కనిపిస్తుంది కదా. మనం ఒక లేయర్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే లేయర్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇమేజెస్ ప్రతి ఒక్కటి కూడా నేనైతే మీకు కావాలంటే నేను దాన్ని ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే నేను అక్కడ నుండి ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఇది ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటే. అండ్ పీడిఎఫ్ కావాలని ఇస్తాను ఫ్రెండ్స్. సో పిఎస్డి కావాలని ఇస్తాను. కాకపోతే నేను ఫ్రీగా ఉన్నప్పుడు అడగండి. సో ఖచ్చితంగా పిఎస్డి కూడా ఇస్తాను. సో ఇలా మనకి కనిపిస్తుంది కదా. సో మనం నచ్చినట్టు మనమైతే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా మనం చిన్న చిన్న ఇమేజెస్, ఇప్పుడు కార్టూన్ సంబంధించిన చిన్న ఇమేజెస్ ఉంటాయి కదా, అవి నేను ఒక ప్లాన్ ఉంది. సో ఈ ప్లాన్ ఏంటంటే, సో ఒక బార్డర్ టైప్ అయితే మనం తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో అలా మనం అన్నీ కాపీ చేసుకున్నాను. కంట్రోల్ జే క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. సో ప్రతి ఒక్క లేయర్ని నేను కాపీ అయితే చేసుకున్నాను. ఈ లేయర్స్ని సపరేట్గా ఒక దగ్గర పెట్టుకొని గ్రూప్గా యాడ్ చేసుకోవాలన్నమాట. గ్రూప్గా యాడ్ చేసుకుంటే దీని అందరిని మూవ్ చేసి నేనైతే మీదకి తీసుకెళ్తాను వీటిని. సో అందుకే గ్రూప్గా యాడ్ చేయాలి. గ్రూప్గా చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఏదైతే గ్రూప్ చేయాలనుకున్నా అవన్నీ సెలెక్ట్ చేసుకొని మనమైతే జీ నొక్కామనుకోండి, గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. సో వన్స్ గ్రూప్ క్రియేట్ అయిపోతే ఆ గ్రూప్ మొత్తాన్ని ఒక్కసారి తీసుకెళ్ళచ్చు. కానీ లాక్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనమైతే తీసుకెళ్ళచ్చు అనమాట. సో ముందుగా మనం కంట్రోల్ జే క్లిక్ చేసి వరుస అయితే పెట్టుకున్నాము. ఇదే వరుస మీద కూడా పెట్టుకోవాలంటే ఒక గ్రూప్గా క్రియేట్ చేయాలి. సో అన్ని షిఫ్ట్ పట్టుకొని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, జీ నొక్కాను. సో నాకు గ్రూప్గా క్రియేట్ అయిపోయాయి. ఈ గ్రూప్ అంతటిని మీదకి తీసుకెళ్ళాలంటే సింపుల్గా ఇందులో ఉన్న లాక్స్ అనేది తీసేసి ఇవి లాక్ ఉంది అని ఇస్తుంది. సో అందుకు మనం లాక్స్ అనేది తీసేయాలన్నమాట. లాక్స్ తీస్తేనే మీదకైతే వెళ్తుంది. సో చూడండి, ఎన్నిసార్లు నొక్కినా మనకైతే అవ్వట్లేదు. ఇక్కడ లాక్స్ ఉన్నాయి కదా, అందుకే అవ్వట్లేదు అనమాట. సో మనం మీదకి తీసుకెళ్ళాలంటే కంపల్సరీ లాక్స్ అయితే ఓపెన్ చేయాలి. సో చూడండి, మీరు ఇవన్నీ ఏది నొక్కినా అవ్వదు. సో మీరు ఇక్కడ లాక్స్ తీస్తేనే ఆ గ్రూప్ అనేది మూవ్ అవుతుంది. సో అది మీకు తెలిసిందే, కొందరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ మనం గ్రూప్ క్రియేట్ చేసి మీదకైతే పట్టుకెళ్ళిపోయామన్నమాట. సో సింపుల్గా. సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ తాజ్‌మహల్ వ్లాగ్ అనేది పెడదాం అనుకుంటున్నాను.
మీకు ఏ విధంగా కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. తెలుగులో కావాలంటే మీరు డైరెక్ట్ క్రోమ్‌లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే అక్కడ తెలుగు ఈజీ తెలుగు టైపింగ్ అని కొట్టి అక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ ఉంది కదా! ఈ ఫాంట్ ఎవరికైనా కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఈ ఫాంట్‌ని నేను వాళ్ళకి పంపిస్తాను. సో, ఖచ్చితంగా ఎవరైతే మెసేజ్ చేస్తారో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎందుకు చేయమంటున్నానంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొంచెం పెరగాలని నేనైతే చెప్తున్నాను. లేదా డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చేసేవాడిని. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనకి ఒక అడ్వాంటేజ్ అయితే ఉండాలి కదా! ఈ ఫాంట్ అనేది నా దగ్గర ఉన్నాయి. మంచి మంచి ఫాంట్స్ ఉన్నాయి. కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను పంపిస్తాను. ఏదైతే అవసరమో అదైతే ప్రాక్టీస్ చేసుకోవడానికి పంపిస్తాననమాట. ఇప్పుడు మనం తాజ్‌మహల్ రాసుకున్నాం. కానీ తాజ్‌మహల్ అనేది మీదకెళ్ళిపోయింది. నేనేమనుకుంటున్నానంటే ఈ ఏకి మధ్యలో ఈ తాజ్‌మహల్ తాలూకా పిల్లర్ అయితే రావాలనుకుంటున్నా. సో, కరెక్ట్‌గా మనమైతే అడ్జస్ట్ చేసుకున్నాం. ఈ కలర్ కూడా మనమైతే మంచి కలర్ అయితే పెట్టుకోవాలి. మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌తో సింక్ అయిన కలర్స్ కొన్ని ఉంటాయి. సో, మేము గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నప్పుడు మాకు కొన్ని కలర్స్ అయితే సజెస్ట్ చేస్తారనమాట. సో, ఏ కలర్‌కి ఏ బ్యాక్‌గ్రౌండ్‌కి ఏదైతే మంచిది, ఏ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఏది కరెక్ట్‌గా సూట్ అవుతుంది అనేది మేము నేర్చుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది. సో, ఆ విధంగా మాత్రమే మనమైతే తీసుకొని చేయాలన్నమాట. ఏ కలర్ పడితే ఆ కలర్ పెడితే ఆడియన్స్‌కి అన్‌ప్రొఫెషనల్‌గా ఉంటది. సో, ప్రొఫెషనల్‌గా కావాలంటే మనకి కొన్ని కలర్స్ మ్యాచ్ అవుతాయి. సో, కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్‌కి. సో, నేను ఏ కలర్ అయితే యాడ్ చేశానో ఆ కలర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో, నేను టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ డ్రాప్ షాడో పెట్టుకున్నాను. మీరు ఏదైతే టెక్స్ట్ ఉందో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే సో, మనకి డ్రాప్ షాడో పెట్టుకోవాలన్నా స్ట్రోక్ పెట్టుకోవాలన్నా వస్తుంది. నేను డ్రాప్ షాడో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఓకే అయితే చేసుకున్నాను అనమాట. వీటన్నిటికీ లాక్స్ అయితే వేసుకోండి. లాక్స్ వేసుకోకపోతే కదిలిపోతాయి. సో, మీరైతే లాక్స్ అని వేసేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేసి వ్లాగ్ మీద క్లిక్ చేసుకోండి. అంటే టెక్స్ట్ ఓపెన్ చేసి వ్లాగ్ అనేది క్రియేట్ చేయండి. దీని సైజు నేను తగ్గించుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసుకున్నాం. సో, మనకి అనవసరమైన ఫైల్స్ అని ఓపెన్ అయిపోతే అవి డిలీట్ చేసుకోండి. సో, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నొక్కేస్తే మన వేరే దగ్గర ఇంకో టెక్స్ట్ ఓపెన్ అయిపోద్ది అనమాట. దీనికి కూడా మంచి ఫాంట్ అయితే పెట్టుకోండి. సో, ఫాంట్ పెట్టుకున్న తర్వాత మనం దీని కింద తాజ్‌మహల్ కింద ఏదైతే ఎల్ కింద మనమైతే పెట్టుకుందాం అనుకునేది వ్లాగు. దీని కలర్ అయితే చేంజ్ చేయాలి. సెలెక్ట్ చేసి కలర్ మీద క్లిక్ చేసి కలర్ అనేది మార్చుకోవాలన్నమాట. ఓకే చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒక టెక్స్ట్ కింద సేమ్ టెక్స్ట్ రాస్తే మనకి కనిపించదు. సో, అందుకే నేను వేరే ఫాంట్ పెట్టాను. అదేవిధంగా వేరే కలర్ కూడా పెట్టాను అనమాట. సేమ్ కలర్ బాగోదు. సో, మీరు ఒకళ్ళు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు కానీ సేమ్ కలర్ అయితే బాగోదు. అందుకే నేను వైట్ కలర్ పెట్టుకున్నాను. స్కై బ్లూ మీద వైట్ కలర్ బాగుంటుంది. అండ్ నేను పెట్టిన తాజ్‌మహల్‌కి ఒక కలర్ పెట్టాను కదా! బ్రౌనిష్ టైప్. సో, మట్టి కలర్ అంటారు దాన్ని. సో, ఆ కలర్ అయినా బాగుంటుందన్నమాట. అంటే స్కై బ్లూ కింద. సో, నేను ఒక లేయర్‌ని క్రియేట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్‌ని నేను వేసుకున్నాను అనమాట పెయింట్ లాగా. దాని ఒపేసిటీ బాగా తగ్గించేసాననమాట. సో, నెక్స్ట్ బ్లూ కలర్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తానంటే నేను బ్యాక్‌గ్రౌండ్‌లోకి పంపిస్తున్నాను. మీరు గమనిస్తున్నారో లేదో దీని ఒపేసిటీ 40లో 30లో పెట్టుకొని దీన్ని నేను బ్యాక్‌గ్రౌండ్‌లోకి అయితే పంపిస్తున్నాను. మీరు కూడా ఆ విధంగానే బ్యాక్‌గ్రౌండ్‌లోకి అయితే పంపించుకోండి. అదేవిధంగా స్క్రీన్ మొత్తము మనకి టెక్స్ట్ ఈ కలర్ అనేది యాడ్ అవ్వాలి కనుక నేను చుట్టుపక్కల కొంచెం కొంచెంగా డ్రా చేసుకుంటున్నాను అనమాట. దాన్ని కూడా నేను టెక్స్ట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో పంపిస్తున్నాను. అవి మన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌గా ఉంటేనే మన టెక్స్ట్ హైలైట్ అవుతుంది. మనం సబ్జెక్ట్ మనం కాబట్టి మనము హైలైట్ అవుతాము. తాజ్‌మహల్ కూడా హైలైట్ అవుతుందనమాట. సో, తాజ్‌మహల్ ఫోటోని ఎందుకు తీసుకున్నానంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తది. అండ్ మనం థంబ్‌నెయిల్ చేసినప్పుడు కూడా మీకు విసుగు రాదనమాట. సో, చాలా కంటికి కొంచెం అందంగా కనిపిస్తది. సో, అందుకే నేనైతే అదైతే పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్ లుక్‌గా ఏం చేయాలంటే మనం తాజ్‌మహల్స్‌ని తీసుకొని సో, దాని ఒపేసిటీ బాగా తగ్గించేసి మన థంబ్‌నెయిల్ అంతా అక్కడక్కడ చిన్న చిన్నగా పెట్టాలి. దీని ఒపేసిటీ వచ్చి మనకి 20-30% మధ్యలో పెట్టుకొని అక్కడక్కడైతే పెట్టుకోండి. సో, మనకి మొత్తం రెడీ అయిపోద్ది థంబ్‌నెయిల్ అనేది. సో, దీని మీద కొన్ని అవుట్‌పుట్స్ ఇంకా చేసుకోవచ్చు మీ ఓన్ ఐడియా ప్రకారం. సో, నేనైతే ఇంతవరకే మీకు చూపిద్దామనేది ఇంతవరకే చేశాననమాట. సో, ఇంకా ఏమైనా చేయాలనుకుంటే మీ ఓన్ చాయిస్ మీద మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో, ఇదే మన థంబ్‌నెయిల్ అయితే ఇంత బాగా అయితే రెడీ అయింది. సో, ఇంకా బాగా మీకు టాలెంట్ ఉంటే ఇంకా బాగా తయారైతే చేసుకోవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను ఈ విధంగా చేస్తున్నాను ప్రెజెంట్. ఇంకా మంచి మంచి థంబ్‌నెయిల్స్ అయితే చెప్తాను. ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి పీడిఎఫ్‌లో సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా మనం మోడిఫై చేసుకోవాలంటే మోడిఫై చేసుకోవచ్చు. కానీ మీరు యూట్యూబ్ థంబ్‌నెయిల్‌గా పెట్టాలంటే జేపీఈజీలోకి అయితే పెట్టుకొని మనమైతే సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీరు థంబ్‌నెయిల్ అనేది పెట్టగలరు. పీఎస్‌డీలో ఉంటే ఆ ఫైల్ ఏంటంటే మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి పనికొస్తది. ఈ ఫైల్‌ని నేనైతే పీఎస్‌డీలో సేవ్ అయితే చేయలేదు. సో, మన ఫోటోషాప్‌లో ఆల్రెడీ ఉంటది. సో, మనం పీఎస్‌డీగా మళ్ళీ మార్చుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈ వీడియో నచ్చుంటే కంపల్సరీ లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ మరెన్నో వస్తాయి. యూట్యూబ్ టిప్స్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.